ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. అక్కడ ఇక్కడ కూడా కొత్త ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునేటట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి 4 నెలల క్రితం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కూటమి అనేది ఎంతవరకు మేనిఫెస్టోలో పెట్టిన అమలుపరిచింది, ఎన్ని ఇబ్బందులు పడ్డరు, అక్కడ కూడా వరదలకు ఎంతగానో ఇబ్బంది పడ్డరని దాని గురించి మాట్లాడుకున్నట్టయితే మేనిఫెస్టోలో పెట్టిన పథకంలో ఉచిత ఇసుక అనేది అమలుపరిచారు. అదేవిధంగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పింఛన్లు పెంచుతుందని చెప్పేసి ఎంతోమంది ఆ పింఛన్ల కోసం ఎదురు చూసే వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇలాగా చాలామందికి కూడా ఈ యొక్క పథకం అనేది చాలా మేలు చేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 4,000 రూపాయలు పింఛన్లు పెంచిందే కాకుండా 3 నెలల మళ్ళీ ఎగస్ట్రా ఒక్కొక్క 1,000 రూపాయలు కలిపి ఒక్కొక్క లబ్ధిదారులకి 7,000 రూపాయలు అందించారు. ఇదొక ఎక్సలెంట్ పథకం చెప్పుకోవాలంటే. ఉచిత ఇసుక అనేది ఇస్తానని చెప్పి ఆ ఒక్క పథకం కూడా అమలుపరిచారు. ఇంతకుముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అనేది గోతులు అయిపోయి రోడ్లు మొత్తం పాడైపోయాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అలాగే జనసేన పార్టీ తీవ్రంగా అప్పటి నుంచి విమర్శించి ఇప్పుడు కొన్ని చోట్ల మాత్రం రోడ్లు ఎక్కడైతే పాడైపోయాయో ఆ రోడ్లు మెల్లిమెల్లిగా వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండగ నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. సంక్రాంతి పండగ నుంచి 3 గ్యాసులు ఫ్రీ అని చెప్పి, అంటే సంవత్సరానికి 3 గ్యాసులు ఫ్రీ అని చెప్పారు కాబట్టి ఆ యొక్క పథకాన్ని కూడా సంక్రాంతి పండుగ నుంచి అమలుపరుస్తారని చెప్పేసి తెలుస్తుంది. అట్లాగే మందు బాబులకు ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఉన్న మద్యాన్ని, ఏవైతే మద్యం ఉందో ఆ మద్యాన్ని మళ్ళీ తీసేసి రేట్లు కూడా తగ్గిస్తానని చెప్తుంది. అది నాకు తెలిసి ఒక అక్టోబర్ నెల ఈ లాస్ట్లో కావచ్చు అనుకుంటా. ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ కన్నా ఏం తగ్గింది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా ఇబ్బందులతోనే స్టార్ట్ అయిందనమాట. విజయవాడలో బీభత్సమైన వరదలతోని కొన్ని వేల కుటుంబాలు వాళ్ళ ఇల్లులు బట్టి చాలా వరకు వాళ్ళకి ఆస్తి నష్టం కానీ, ఇంటి నష్టం కానీ చాలా ఇబ్బందులు పడినప్పుడు ఆ 10-15 రోజులు మాత్రం ప్రభుత్వం చాలా సహాయం చేయడానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగి బోట్ల మీద వెళ్ళి కొన్ని గ్రామాలకు అసలు దారే బంద్ అయిపోయిన ఆ టైంలో కూడా బోట్ల మీద వెళ్ళి ఎవరెవరు ఎక్కడున్నారు, ఎంత ఇబ్బందిలో ఉన్నారు, ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళను చూస్తూ సాధ్యమైనంత వరకు ఆ వరదల నుంచి వాళ్ళు బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా భోజన ఏర్పాట్లు, అన్ని వేల మందికి భోజన ఏర్పాట్లు చేయాలంటే తలకమించిన పని అన్నమాట. కొంతమంది మహిళలు, గర్భిణీ స్త్రీలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ పడవలను తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ బాగోగులు చూసి డెలివరీ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఇళ్లకి వెళ్ళి కొంతమంది ఇళ్లకి వెళ్ళి దాడి చేశారు. ఇదొక అందుకు చెప్పుకుంటే బాధాకరమైన విషయమే. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అలాగే లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారన్నమాట. వాళ్ళు మనకు పగస్తులేం కాదు, రాజకీయ పరంగా మనం విమర్శించాము, వాళ్ళన్న మాటకు మనం సమాధానం చెప్పాము, కానీ ఎవరి మీద కూడా మనం వ్యక్తిగతంగా కానీ ఇళ్లపైకి వెళ్ళి దాడి కూడా చేయొద్దని చెప్పారు. అయినా సరే కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులపై, అంటే వాళ్ళ ఇళ్లపైకి వెళ్ళి దాడి చేశారు. సరే, అట్నుంచి విమర్శలు వచ్చాయి, అట్లాగే ఇట్నుంచి కూడా ప్రతి విమర్శలు చేశారు. ఎన్నో ఇబ్బందులతో ఈ యొక్క ప్రభుత్వం అనేది ఏర్పాటైన కానుంచి కూడా ఇటు కొంతవరకు మేలు చేశారు, కొంతవరకు ఇబ్బందికరమైన విషయాలు కూడా జరిగినాయి. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న కొన్ని శాఖలకు న్యాయం కల్పిస్తూ 13,326 గ్రామాలకు గ్రామ సభలు ఒకే రోజున పెట్టడం కూడా ఒక పెద్ద రికార్డ్ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు ఏ విధంగా అయితే విమర్శించారో తగ్గేదేలే అన్నట్టుగా ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శల దాడి జరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డు ఈ యొక్క న్యూస్ అనేది సంచలనం సృష్టించిందనమాట, మామూలు కాదు. తిరుపతి లడ్డు అనేది సంచలనం సృష్టించిందని చాలా, అసలు మామూలు కాదు. ఈ మధ్యకాలంలో మాత్రం ఇదొక బిగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఇదండి, ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోనూ కూడా
6 గ్యారంటీ అనేది వీళ్ళు పెట్టి కొంతవరకు అయితే మాత్రం అమలుపరిచారు. ఇంకా అమలుపరచాల్సిన పథకాలు ఇంకా చాలా మిగిలే ఉన్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పథకాలు అయితే మాత్రం అమలుపరిచింది. ఇంకా అమలుపరచాల్సిన పథకాలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలో కూడా కొన్ని ఇబ్బందికరమైన విషయాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇబ్బందికర విషయాలు అంటే ఈ మధ్యకాలంలో వరద బీభత్సం జరిగి చాలా వరకు నష్టపోయారు. అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో కూడా ప్రజలకు ఏమి కావాలో అవి చేసి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.